షలోం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. 1 Peter chapter 2 verse 9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. But you are a chosen people, a royal priesthood, a holy nation, God's special possession, that you may declare the praises of him who called you out of darkness into his wonderful light. క్రీస్తులో మనమెవరమో, మన ఐడెంటిటీ, మన విలువ ఏమిటో స్పష్టంగా ఈ వాగ్దానం మనకు తెలియచేస్తుంది. సమాజంలో మనం చేస్తున్న పనులను బట్టి మనల్ని రకరకాలుగా గుర్తిస్తారు, అనేక విధాలుగా పిలుస్తూ ఉంటారు. అయితే వీటన్నిటి మధ్యలో దేవుడు మనల్ని ఎలా పిలుస్తున్నారు అనేది మాత్రం చాలా ప్రాధాన్యం. లోకంలో ఉండే గుర్తింపు కాలానుగుణంగా మార్పు చెందుతుంది, సమసిపోతుంది. కానీ దేవుడు అనుగ్రహించినటువంటి గుర్తింపు, మనకాయన ఆపాదించిన విలువ నిత్యము నిలిచి ఉంటుంది. We belong to royal family. We are a part of his royal priesthood. హల్లెలూయా. ఈ రోజు నుండి మనం చేసే ప్రతి పనిలోనూ, మన జీవిత విధానములోనూ రాజసం ఉట్టిపడేలా మన జీవితాలు నడిపింపబడులాగన దేవుని వద్ద జ్ఞానమును పొందుకుందాం. We are God's own possession who called you out of darkness into his marvelous light. Amen. జ్యోతిర్మయుడు వగు మా తండ్రి, మీ నిత్య వెలుగుతో మమ్మను నింపి కృపచూపుచూ ఉన్నందుకు యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. సమస్త ఘనతయు శాశ్వతమైన ప్రభావమును మా జీవితాల ద్వారా యేసు నామంలో మీకే చెందునుగాక. ఆమెన్.